కొలతలకు వస్తేనే ఎద్దు స్వాగతం పలికింది నా బాగా నా కొలతలకు వచ్చినాం. హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. ఈరోజు అయితే మనం వచ్చేసాం పొలతల క్షేత్రానికి వచ్చాం. కడప నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వచ్చేసాం. అక్కడికి వెళ్ళి ఒక మినీ వ్లాగ్ మీకోసం తీసుకొచ్చేసాను. ఈరోజు పొద్దున్నే వెళ్ళాము. అయితే పొద్దునే మనం తెల్లవారుజామున 6 గంటలకు అక్కడ ఉన్నాం కాబట్టి కొంచెం మనకు ప్రజలు అయితే ఎక్కువ లేరు. ఇక్కడ చూసిన శివాలయం కానీ అక్కడ జనాలు కానీ చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కానీ అక్కడ రావడం జరిగింది. మేము పొద్దున్నే వెళ్ళాము. ఇక్కడ చూసుకుని మనం బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాము. ఎందుకు వెళ్ళామనేస్తే ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎంట్రన్స్ అంటే మెయిన్ గాలి గోపురం అంటారు, అంటే పెద్ద ముందరుండే ద్వారం నుంచి మొత్తం అంతా మెట్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది చూస్తే మనకు సరాసరి శివాలయం ఎదురుగా ఉంటుంది. చూడండి, చూపిస్తున్నాను. చూసారా, కరెక్ట్ గోపురం ఎదురు ధ్వజస్తంభం ఎదురుగా ఉంటుంది. అది అక్కడ ఆ ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అందుకని మనకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ రావడం జరిగింది. సో ఇంకా మనం మళ్ళీ అలాగే దర్శనానికి వెళ్తే ఇక్కడ దర్శనం టికెట్ వచ్చేసి మనిషికి 10 రూపాయలు. మనిషికి 10 రూపాయలు. అది ఏంటంటే వాళ్ళు మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నారు. మంచి మెయింటెనెన్స్ తీసుకున్నాం. మళ్ళీ గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపలికి వెళ్ళాక చూస్తే మనకు ఫస్ట్ వినాయక స్వామి ఉన్నారు, వినాయకులు వారు ఉన్నారు. అడిగాము తీసుకొచ్చంటే యాక్చువల్ లేదు, ఇట్లా మాకు యూట్యూబ్ ఛానల్ అంటే సరే తీసుకోమని చెప్పి అడిగారు. అడిగితే ఒప్పుకోలేదు ఫస్ట్ కూడా. సరే, అలాగే పరమేశ్వరుడు శివుడు అక్కడ మన శివుని తీసుకుని వచ్చాం వీడియో. ఆ శివుని తీసుకున్నాం. చూడండి, హారతలు ఇస్తున్నారు దేవుడికి కూడా బాగా. ఓం నమః శివాయ అనుకుంటా ఉన్నారు. భక్తులు కూడా వస్తున్నారు పొద్దున్నే. అప్పుడే అభిషేకం చేసి ఉన్నారు స్వామివారు కూడా. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. మళ్ళీ ఇప్పుడు వినాయకుడు, నమః శివాయ స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు మన పక్కనే. ఇక్కడ ఇవి అయిపోయినాక మనకు అలాగే పార్వతీదేవిని అడిగాం. అక్కడ ఒప్పుకోలేదు. పార్వతీదేవి దగ్గర చూపిస్తామని అడిగాం, అక్కడ ఒప్పుకోలేదు. సో ఇంకా మళ్ళీ తదుపరి అలాగే మళ్ళీ కొబ్బరికాయ ఎక్కడ కొట్టాలంటే కొబ్బరికాయలు ఇక్కడ కొట్టరు, బయట కొట్టుకోవాల్సిందంటే ఇంకా మేము కూడా అటువంటి చెప్పులను తీసి పక్కన కింద ట్రేలో వేస్తున్నాను. ట్రేలో వేసి ఇంకా నా టెంకాయ నేను కొట్టేసుకుని వచ్చాను, దండం పెట్టుకునేసి. అక్కడ వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు వీడియో తీశారు, అటు పట్టుకుని తీశారు. సో మన దండుకు ముక్కుంటే కొడితే అది పగలేదు. ఫస్ట్ 2 సార్లు 3 సార్లు పగలేదు గట్టిగా. 3సారి పగిలారికి ఇంకా తీసుకున్నాను, వచ్చాను. చూడండి, ఓం నమః శివాయ ధ్వజస్తంభం దగ్గర బాగానే ఏదో వీలైనంత వరకు కవర్ చేశాను. చూస్తే అలాగే జనాలు అయితే బాగా వచ్చినారు. మీకు ఒకసారి గుడి మొత్తం చూపించండి. చిన్నగా 360 డిగ్రీస్ చూపిస్తాను. అక్కడ నిలబడే వ్యూ అయితే బాగుంది. సూర్యుడి దగ్గర అంతా, సూర్యుడు భర్త గుడి ఎంత. ఇప్పుడు వచ్చాం మనం పొలతల అక్కదేవతల గుడి దగ్గరకు వచ్చాం. పొలతల దగ్గర శివాలయం చూసారు కదా, మళ్ళీ అలా పొలతల అక్కదేవతల దగ్గర ఇక్కడ పక్కన చెరువు ఇక్కడ ఒకటి ఉంటుంది, కోనేరు. మళ్ళీ అలా అక్కడ అంటే చాలా మంది ఇక్కడ దయ్యాలు వదిలిస్తారు. అది ఇక్కడ ఇంకో కోనేరు ఉండదు. మొత్తం 3 కోనేరు ఉండేది చూపిస్తాం మనం. ఇక్కడైతే పూజలు కూడా చేస్తారు. కడప నుంచి కూడా శ్రీశైలం వెళ్ళి అక్కడ బాగా జనం ఉన్నారు. కోనేరు కూడా స్నానాలు చేస్తారు. జనాలు అంతా ఇక్కడ వస్తారు. బాగా అక్కదేవతలకు కోరికలు నెరవేర్చుకుంటారు. దయ్యాలు కూడా చూపిస్తాం. అక్కడ వీడియో వచ్చేసాను. కీడు అని అంటారు, అంటే కీడో పీడ పట్టుకుంటుంది అన్నారు. యాక్చువల్ అయితే దయ్యం పట్టుకుంటుంది, అవి వదిలిస్తారు అన్నారు. అలాగే పిల్లలు పుట్టకపోయినా ఏదో వాళ్ళ ఊగుతారు, దయ్యాలు అంటారు. చూడండి, వాళ్ళ కోరికలు నెరవేర్చారు. కోరికలు కూడా ఉంటారు. ఆడవాళ్ళు ఎవరైనా దయ్యాలు పట్టారు కానీ మొగలు పిల్లలు పుట్టకపోయినా ఆడవాళ్ళకు సంతానం కలగకపోయినా కూడా ఇక్కడ కోరికలు నెరవేర్తారని అంటారు. చూద్దాం మళ్ళీ అలాగే టెంపుల్ చూద్దాం. వీడియో దారిపుడు నాగేశ్వర రూట్ ఉంటుంది. లోపల అక్కదేవతలు వీడియో తీయచ్చు అంటే నేను తీసుకున్నాను. అలాగే గుడి లోపలికి వెళ్ళామంటే గుడి లోపల చూపిస్తే చూడండి, అంతా ఎంత బాగా రాయేసి మొత్తం కష్టం నీట్గా రాయితో కష్టం చేసినారు. గుడి అంతా కూడా నీట్గా. అక్కదేవత యాక్చువల్ అయితే అక్కడ వీడియోకి స్వామి కూడా ఒప్పుకోలేదు, ఆఫ్ చేయని చెప్పినారు. కానీ అడిగితే మళ్ళీ తీసుకోలేదని చెప్పినారు. మనము తీసుకునేసి అక్కదేవతల ఆశయం తీసుకునేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలని చెప్పేసి ముక్కునేది చూసాం. మళ్ళీ ఎట్లెట్లుంటుందో అలాగే బయటకు వచ్చేసాం. తదుపరి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకరు నచ్చితే థ్యాంక్ యూ.